ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. ఈ రోజు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయనున్న ప్రభుత్వం. ఇలా రిజల్ట్ అట మరి దొరా. అవును డాడీ. అమ్మా చాయ్ పోయావా? పాస్ అయితావా ఉత్తపిచ్చలు గోరొట్టలేనా? డాడీ ఏంది అంత మాట? నువ్వు అయితే పాస్ అయితే పాస్ కాకపోతే ఏం చేస్తానే? ఇక పాస్ అవుడే. పాస్ కాకపోతే కొడుక గుద్దల చాక్లెట్ చీరత చెప్తున్నా. అయితే డాడీ అయితే పక్కా అయితే. ఆ పోర్ అన్నావు, ఈ పోర్ అన్నావు, ఐఫోన్ అన్నావు, గుద్ద కిందకి బండి అన్నావు, కాలేజ్ వంక రోజు పైసలు అన్నావు, బిచ్చగాడు అడిగినట్టు. ఫెయిల్ కావాలి, గుద్ద చింతపండు అవుతుంది. విన్నావా కొడుక? నువ్వు ఇప్పుడు ఎందుకు చదువుతాను? పంతులు మంత్రాలు చదివినట్టు అదలు దెబ్బలు ఎత్తాను. నీ రిజల్ట్ అయితే రాని, రాకముందే భయపెట్టి చదవదంగా పడుతుంది. ఉప మాటలే బంద్ అనేది. మనిషికో మాట కొడుకో దెబ్బ అన్నారు. నా చెయ్యి లేచిందనుకో బిడ్డ పక్కల కూతే పొక్కలకెళ్ళి పోగిల్లాలి. డాడీ ఉండమంటావు తెంగేమంటావే? ఇంట్లోకి వెళ్ళి నీ ఎవ గండం పైన ఉండవయ్యా. పిల్ల ఉట్టక ముందే కుల్ల కుట్టించినట్టు రిజల్ట్ రాకముందే భయపెట్టి చంపుతాను. అయ్యో ఆరాళ్ళు సౌతులు కొట్లన్నట్టు వేరే జనంలో సౌతులు అన్న మీరు ఎందుకు కొడతారు? ఏం రోగం పుట్టింది మీ ఇద్దరికి? ఓ కరమలదానికి రిజల్ట్ ఇయ్యాలా? కానీ పెళ్ళాక పోరాళ్ళు పుట్టుడు, పరీక్షలు రాసినాక ఫలితాలు చూడు తట్టుకుంటాయా? ఈయన వేసి పొడిచిండటిగా అన్ని అంటాడు. నువ్వు తాగు బిడ్డ, చాయ్ తాగు. ఆడైతే ఫెయిల్ గాని నీ అక్క ఇద్దరు పూలు వాళ్ళు దింగుతా. అదనంగానికి ఫోన్ అన్నావు, బండి అన్నావు, నువ్వు ఏవాడే సగం చెడిపోయినాడు. నువ్వు తాగు బిడ్డ, తాగు. మీ అయ్యి అట్లనే అంటాడు. A few moments later. అరే రిజల్ట్ వచ్చే రాల్ టికెట్ నంబర్ చెప్పు, నేను చూస్తా. చెప్పరా? నేనే చూసుకుంటా. నేను చూస్తా. హాల్ టికెట్ నంబర్ చెప్పు బే. అమ్మతో నాకే చెప్పవారా నీ హాల్ టికెట్ నంబర్? మీ సరోజ ఆంటీని అడుగుతావు. నీ హాల్ టికెట్ నంబర్ దాని దగ్గర ఉందిగా, ఆ ఆంటీని అడుగుతా. నువ్వు మనిషి గుద్దలు ఇంటికోరా? నాకు అర్థం కాదు. మళ్ళీ ఆంటీ అంటావు దేని అని చూడక నేను చూస్తా. హలో అరే అబ్బా భయపడ్డట్టు ఏమేమి వచ్చినాయి చెప్పు. ఇదేంటి అన్ని బార్డర్ పాస్ ఉన్నాయి? అమ్మతో 2 సబ్జెక్టులు వీగినాయా? 35, 14, 35, 8, 35, ఇప్పుడు అన్ని కలిపి ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో 400 కూడా దాటలేదు. నాకు కుక్క సాగు వేయాలి. లేపి నూపుతాడు కావచ్చు మా అయ్య. అబ్బా ఈడొకడు నా పానానికి గుడిసెగాలు నేనెడితే చుట్టకు సురుకులేదని తాత ఏడిచినట్టు. ఇలా ఇంకా ఏమైంది? వాళ్ళు లంచ చేసినట్టు దెబ్బకు ఫోన్ చేస్తాను. బాబు గారే రిజల్ట్ వచ్చినాయి చూసుకున్నావా? రిజల్ట్ ఎప్పుడు వచ్చినాయి? ఒక బుడ్డగాలి ఇట్లా తాగిన వారా? ఇప్పుడే వచ్చినాయి. హాల్ టికెట్ నంబర్ చెప్పు, నేను చూస్తా. నీ చెవుల చంద్రాయ కొల్లి నిన్నే రా చెవుడు బాడకావు. హాల్ టికెట్ నంబర్ చెప్పురా. అన్ని వెళ్ళినాయారా? అన్ని బార్డర్ పాస్ అయినా, కొద్దిగా అయితే నోట్ల మన్ను వాడేది. అంటే పాస్ అయినావు? అన్ని క్లియర్ అయినాయి. ఫస్ట్ ఇయర్ సప్లై ఉండే అడుగు వెళ్ళింది. హాల్ టికెట్ నంబర్ చెప్పు ముందు. సోద్యంతో సోది పుగ్గానివి తోటగారా. మరి వారికి మంచి స్కోర్ వచ్చిందిరా. పంపిపించాలి లంజడుకు మనల్ని మోసం తెంగిండు. అమ్మాయి లంజడుకులు ఇద్దరు నన్ను నిలిచిపెట్టి పాస్ అయ్యారులే. చూసుకున్నారా? తెలిసింది ఇక నాకు కూడా తెలిసిందిరా. మనోడేవాడు మందోడేవాడు పక్కకుంటే పొక్కలు ఓడిసిరుగా. ఇక నాకు అన్న అనుకుంటా అన్న గుద్ద కింద నీళ్ళు తెచ్చిరుగా. పోతా పోనీ లైట్ రా సప్లీలో చూసుకోవచ్చులే. నా పోరేది కూడా వేయింది. నేను అట్లనే ఫీల్ అవుతున్నారా? అవునా మీ గుద్దని గుట్టెనక గురువు అయితే ఇంకా చదవలే అన్నారు. సొల్లేసినావు అన్నారు. చదివేటోని కూతురు వాసన చూసినట్టు చేసిరుగా. ఈ ఫ్రెండ్ జాతి ఇంకా మిమ్మల్ని పాప అన్న పూకు మీద దొక్కాలరా. పాపమే అనదు. నేనే చూపెట్టినా కారా మీ ఇద్దరికి. ఇక నాలుగు చూసుకుంటూ రాసి మీరు పాస్ అయ్యారు, నేను ఫెయిల్ అయినా. ఏం కాదు 2 బీర్లు తీసుకుంటారా? తాగుదా? నీ తాగుడు గుద్దంతే. ఇంకా ఎప్పుడు తాగుడేనారా నీకు? ఇంటికి రాను ఇట్లా అట్లా ఉండదురా నాయన. 10 సంవత్సరాలు లంజోడుక మా అయ్యకు ముఖం ఎట్లా చూపెట్టాలరా నేను? ఫోన్ కొన్నాడు, బండి కొన్నాడు. ఎప్పుడంటే అప్పుడు పైసలు ఇచ్చిండు. చిన్న ఏతులు తెంగేటో నారా ఇంట్లో. నేను కాళ్ళ కాడికి అన్నం తెచ్చిచ్చేటోళ్ళు తెలుసా నాకు. ఇప్పుడు ఫెయిల్ అయినా వాళ్ళకి తెలిసింది అనుకో. 4-5 ఆతులు వీకి 3 సూర్యతాడు కావచ్చురా మా అయ్య దూలానికి. టెన్షన్ ఎందుకు రా? సప్లైలో మేము హెల్ప్ చేస్తాను. బాయిరా ఉంటున్నా ఉండి నీ అబ్బా గన్నపై నా ముండవయ్యా. లంజడుకులారా మీరు ఇద్దరు పాస్ అయిన నన్ను ముడ్డ ఊడిపిర్లే. అరే ఏమైంది? హలో అరే బాబు. అరే హలో. ముందుగా వట్టేసి వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఇంటర్ పోరాల ఫలితాలను 12 గంటలకు విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం.
అయితే అందులో 60% మాత్రమే పాస్ పర్సెంటేజ్ కనబడుతుందని ఇంటర్ బోర్డు తెలుపుతుంది. అయితే కొంతమంది సోకాల్డ్ అంకోల్స్ ఏమంటున్నారంటే ఇక ఫెయిల్ అయిన పోరాలు గంగలవాడి సావురి బట్టలు తీసుకొని సావురి మీ వల్ల దేశానికి ఉపయోగం లేదని అంటారు. ఎందుకంటే దెంగడు మింగడు గంగడు గాసం అన్నట్టు ఇలా సాటగా సావురాలు అన్నట్టు పోరాణాల బాణం దెంగుతారు చదువురి అని ఇతర గోమాలు వాటి నది చేస్తారు చదవాలి ఆ ప్రెజర్కే వాళ్ళు సగం మంది పోరాణాలు ఎగ్జామ్స్ ఎగదెంగిరని మన మియా పాప జానీ సిన్స్ చెప్తున్నారు. ఏడునో బేట ఇక వస్తున్నా డాడీ ఇంటికి వస్తున్నా ఈ అచ్చుడు పంతల కొల్లి రిజల్ట్ అటగా ఏమే అంటే డాడీ అది ఏమైందిరా డాడీ అది మంచిగా చెప్పరా నీ నత్తిగుద్దు 2 సబ్జెక్టులు పోయినాయి డాడీ. సరే కొడుక నువ్వు అయితే ఇంటికి రా నాకు ఐఫోన్ కావాలి లౌడా కావాలి గుద్దకింటికి బండి కావాలి అంటే చదువుతా అన్నావు. తిట్టకు డాడీ సప్లై రాస్తా మళ్ళా దేని లంచోడుక చెప్పందుకొని తెంపుతా నీ పంతల కొల్లి ఇదేనా చదువు నీ చదువులో నువ్వు మళ్ళా ఫెయిల్ అయినా అంటావు. అట్లా తిట్టకు డాడీ నాకు బాధ అవుతుంది బాగా. ఏంటా తిట్టకు ఏమైనా వీకి బతుకుతా అనుకుంటానవరా మంచిగా చదువుకోరా ఇజ్జత్ ఉంటది అంటే నిన్న తల్లుతో దింకపోయినట్టు చేతావు. దింకడు పాస్ అయిందా ఎండు ఆ గుడ్డేంకని కొడుకు సోడుగాడు పాస్ అయిందా అందరూ నాయ 2 సబ్జెక్టులు పోయినాయి. అలాది పట్టుకొని ఊరుగాడపోయినావు కొద్దిగా మానవన్న వస్తుంది. నువ్వు పని అంగవాడు రాళ్ళ దగ్గర అంగవాడు అలా గుద్ద చుట్టూ తిరిగిన వాళ్ళు పాస్ అవుతారు నువ్వేమో ఫెయిల్ అవుతావు. నీకేం పని చెప్పకపోతే నీ కొడుకు చదువుకుంటాను అని గుద్ద చదవకుండా అన్ని తెచ్చి పెడితే కొడుక నువ్వు చేసేది ఇదారా నీకు చదువు అబ్బాయి నీకు చదువు అబ్బాయి 2 బర్లను కొని తాగి ఉత్సవపోతే ఉత్సాహం కొని బతికేవు. ఎప్పటికి నువ్వు ఇక ఓరా రే బాబులా రే హలో 1 hour later. హలో చోటా రే అరే నువ్వేం టెన్షన్ పడకరా మేము లేమారా నీకు సప్లైకి ఏమన్నా హెల్ప్ చేస్తానులే. నిన్ను ఇడిచిపెట్టి పోతామారా మేము డిగ్రీకి ఎట్లా అనుకున్నావు అట్లా పోతామని. అబ్బా సాలరా మస్తు చూసిన పక్కకుండే పొక్కలు కొడిచిరుగా. అది కాదురా పొట్టి నిజంరా ఇక మీకేం అవసరం లేదురా నా పని అయిపోయింది మంద అయినా నేను ఊక బీర్లు బంద్ చేసి 20 మంది అవుతున్నావారా మళ్ళా కచ్చ కొట్టినవులే మళ్ళీ నన్ను పడిపోయిరా గుద్దలు ఆగి పడిపోయినామని అంటారు. కాదురా గోద్రేజ్ తాగినారా బీర్లా కలుపుకొని. గోద్రేజా ఊరి నీ గుద్దను గుట్టనుక గురువు అయితే ఇంకా గోద్రేజ్ ఆగుడేంద్రా. అరే నా బుక్కులున్న మెటీరియల్స్ అన్ని వనక నమ్మేసేయరా. ఊరి నీ గుద్దను కొత్త కోరిగా నువ్వు హలో ఏంది హలో ఏడునో చెప్పు లంజోడికి ఏడునో చెప్పు. ఇక నాతో కాలేరు ఇక నా చుట్టుపక్కల ఇంటర్ పోయింది అంటే నాకు తలకే గుద్దలో పెట్టుకున్నట్టు అవుతుందిరా. నీకేం కరువు దెంగులు అన్నట్టుగా మంద ఆవిడేంద్రా నాకు అర్థం కాదు. ఇంటర్ ఫెయిల్ అయితే చెప్తారు ఆరేవాడన్న బాగా దగ్గర నేను అయిపోయిందిరా నా పని. హలో అరే అగో నీ ఫాల్తుకోళ్ళు ఇంతగా లంజోడుకొని నేను హాయ్రా మిస్ యూ. అరే ఇంకరే ఆ పొట్టి పాడుకో మంద అయిందట గారా అందుకు తాగిండా నేను బీర్లు తీసుకుంటా అని చెప్తుంది కదా మళ్ళీ కచ్చగుద్దిండి ఏందాడు అని వాడదురా. కవరా గుద్దాకి లంజోడుగా గోద్రేజో ఏమో తాగిందట అని పెన్నం ఉండవయా. గోద్రేజా చీప్ గా గోద్రేజ్ ఏంద్రా నన్ను అడిగితే పైసలు కొడుతుందిగా. సావంగా చెక్కల గుళ్ళు చేసినట్టు చేస్తాం ఆడు చెప్తాను రా అంటే నీకు నవ్వస్తాను దారా. జోకులు తెంగరా నిజం అవద్దా నువ్వు నా పెళ్ళని వారేమన్నా జోకులు తెంగ నీకు నీవు పోందా నాకు పిచ్చలు తప్పులు కుడతానే పోందారా నీకు దండం పెడతాను ఇక సావ ఇక్కరా లంజోడుకు ఆకు తెలియదు పూకు తెలియదానికి. రాచిన వారా ఏ 7 వగరా పోతావో నీ లవడాలు ఎగ్జామ్స్ మళ్ళా రాసి తానం చెప్పు బెట తానం చెప్పు. డాడీ చూసిన ఇంతకు ముందు న్యూస్ చూసిన అందరు బాగానే మంది ఫెయిల్ అయ్యారటగా. ఏ పోతావోనిరా మళ్ళా రాసుకోవస్తే ఏమైంది కన్నమై బిర్యానీ చేసింది పో అమ్మ తినిపో బిడ్డ తినిపో. ఏడు మోకం పెట్టకరా నీ లేనారా సప్లై ఫీజు కడతది ఇప్పుడు కాకపోతే ఇంకోసారి రాసుకోవచ్చు. ఏడవకు బిడ్డ ఏడవకు. నేను ఆల్రెడీ మంద అయిన డాడీ బీర్లో కలుపుకొని. మందా ఏం మంద అయినావు? గోద్రేజ్ ఆయన లంచోడుగా నా కొంప కొల్లరి చేసినావు కారా ఏమే రా ఈ లంచోడుకు మంద అయినట. ఓ కొడుకు నా కొడుకా మళ్ళీ వేరేది అన్న గోద్రేజ్ ఊరితో నవ్వర్రా జనాలు గుద్దతో నవ్వుతారు గోద్రేజ్ అయినట్టు ఇచ్చేది. నా కొడుకా నీకు
కొట్టిందని ఎడతానే పంతాల కోళ్ళి గోద్రేజ్ అయిందట గుత్తలు గీడు చస్తాడు అని మనీ చావా తింటాడు కానీ బాడుకో పిల్లతో వచ్చిన అయిపోరు అన్నకి గండం తప్పేది అవునా చోటు ఈయనకి ఏమన్నా తక్కువ చేసినారా నేను ఏమన్నా తక్కువ చేసింది ఈయనకి బండి అంటే బండి కొని ఇచ్చిన ఐఫోన్ అంటే ఐఫోన్ కొని ఇచ్చిన అన్నాడు నేను నన్ను ఒక్క మాట నన్ను అడుగు సరే జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకోవాలని కూడా చెప్పిన ఇన్నాడారా తిట్టగిడాలి నీ కాలు మొక్కుదా మాట్లాడకు నల్ల మొక్కు చూడుకో ఎవడన్నా మీ ఫ్రెండ్ ఏం తాగిండి అని అడిగితే గోద్రేజ్ అంటే కూడా ఫోన్ ఊస్తారు రచ్చి పెద్ద అవుతారా అరేవడన్నా మా ఇజ్జత్ దెంగ నీకు కాకపోతే అసలు లేవు డాడీ 200 ఉండే బీరు తీసుకున్నా 20 రూపాయలు మిగులుతే గోద్రేజ్ తీసుకుంటా డాడీ అలా మాట్లాడక ఫాల్తులని చూడుకో సెల్లని బయట గుద్దలు నూపుతావు తిట్టకి డాడీ నీకు దండం పెడతానే అవురా మీ అబ్బాయి ఏమన్నారు అరా మిమ్మల్ని చోటు ఒక్క మాట నన్ను అన్నారు అరిగా కోపం వచ్చి 100 అంటావు ఇట్లనే చేస్తారా మీరు ఎన్ని ఏమాడితే నీ కొడుక నీకు ఏం తెలుస్తాను చెప్పు వీడు ఇంటికి అచ్చుడితోనే ఏం కూడా అన్నా నేను ఏమన్నా అన్నారా అప్పుడు చెప్తాను నాకు అగరత్తులు వెలిగించినట్టు నేను మంది ఆగిన డాడీ అని ఏ చెప్పాడు తెంగురా చెప్పు నువ్వు చెప్పురా చోటిగా నువ్వు చెప్పు నేను కూడా చెప్పినాక ఆయనకి చిగ్గా గోద్రేజ్ తాగుతారా అని మీరు మాట్లాడుకుని పాల్దలా జరుగుతున్నారా మీరు ఏమంటే నేను ఇట్లా వాళ్ళు చెప్తే నీ బుద్ధి ఏమైంది గుద్దలో పెట్టుకున్నావా ఇక ఓని అంకుల్ ఇక ఓని ఏం కాలేదు కదా మనోనికి కూరనికి నూకలున్నాయి భూమి మీద థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పడి ఎవరు కూడా ఇట్లాంటివి చేసుకోకండి జస్ట్ అవేర్నెస్ కోసమే మాత్రమే ఈ వీడియో ఇంటర్ పోతే లైఫ్ పోయినట్టు కాదు ఏదైనా చేసుకునే ముందు ఒక్కడికి 100 సార్లు ఆలోచించండి మాత్రం ఇబ్బంది పెట్టకండి గాయస్ ఇట్లు ఇంటర్ 3 సంవత్సరాలు చేసిన మీ బడి దొంగ బాబు బై గాయస్ సీ యు సూన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం